లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి బీజేపీ భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా సంస్థల్లోనూ వ్యక్తుల్లోనూ వార్తల్లోనూ నానుతూ ఉంది. ప్రత్యేకించి జనవరి 8వ తేదీ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనకాపల్లి టూర్ ఒకటి ఉంది. అంటే ప్రధానమంత్రి గారే అనకాపల్లి వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో పెద్ద ప్లానే జరుగుతుంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవడం కోసం మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వార్తల్లోనూ వ్యక్తుల్లోనూ పరిశ్రమల్లోనూ జాతీయంగా అంతర్జాతీయంగా ప్రతిరోజు వినపడుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకించి 2025 స్టార్ట్ అయిన తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనకాపల్లికి రావటానికి ప్లాన్ చేసినారు. జనవరి 8 ఆయన వస్తున్నాడంటేనే ఏదో పెద్ద ఎత్తులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్లాన్ చేసినట్టుంది. అదేంటో కొంచెం వివరించండి. వాస్తవానికి ప్రధానమంత్రి పర్యటన నవంబర్ 29వ తేదీన జరగాల్సింది. అవును. అప్పుడు తుఫాను ప్రభావంతో, పైగా కోస్టల్ బెల్ట్ ముఖ్యంగా విశాఖ తీరంలో తుఫాను తీరం చేరేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి సంకేతాలు వచ్చినాయి. అప్పుడు క్యాన్సిల్ అయింది. సో యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాజెక్టు, అదే అంశం ఇప్పుడు వచ్చింది. అయితే దానికి కొన్ని ఎడిషన్స్ జరిగినాయి ఇప్పుడు ఇంకా, ఎందుకంటే నెల రోజుల సమయం వచ్చింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. మేజర్ ప్రధానమంత్రి గారి విజిట్కి సంబంధించినటువంటి అంశం ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు. అనకాపల్లి జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పరిధిలో వచ్చేటువంటి పూడిమడక దగ్గర 1600 ఎకరాల్లో ఒక భారీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 2021లో కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి. 2030 తర్వాత పూర్తి స్థాయిలో ఈ రిన్యూవబుల్ ఎనర్జీస్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీస్, గ్రీన్ ఎనర్జీస్ పైనే ఫోకస్ ఉండాలనేటువంటి విషయంతో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అప్పుడే టేకప్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ ఏంటి అంటే, హైడ్రోజన్ని ఒక ఇంధనంగా ఉపయోగించే విధంగా దాన్ని రకరకాల ప్రాసెస్లు చేసిన తర్వాత దాని నుంచి కొన్ని ఉత్పత్తుల్ని తీస్తారు. సో ఇది ఇంధనం కింద ఉపయోగపడుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా కనుమరుగవుతాయి. అవును. సో ప్రాపర్గా దీన్ని యూజ్ చేసి ఇది ఏంటంటే 0% ఎమిషన్స్ ఉంటాయి. ఎమిషన్స్, ఎకో ఫ్రెండ్లీ, 100% ఎకో ఫ్రెండ్లీ, వాతావరణానికి ఎలాంటి చెడు లేకుండా. ప్రపంచ దేశాలన్నీ కూడా, ఇప్పుడు అగ్రదేశాలన్నీ కూడా దీనిపైన ఫోకస్ పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ని కరెక్ట్గా కనుక క్యాచ్ చేయగలిగితే రాబోయే రోజుల్లో ఇండియా దానిలో లీడర్షిప్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకే విశాఖపట్నం కేంద్రంగా అంత పెద్ద ప్లాంట్ని డిజైన్ చేశారు. ప్రధానమంత్రి గారి విజిట్కి సంబంధించినటువంటిది అది ఒకటి. పైగా ఆల్మోస్ట్ 1,80,000 కోట్లు, 1,85,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. అంటే మీరు అంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి ఏవి కూడా ఆ స్థాయిలో అంటే 1,00,000 కోట్లు దాటిన ప్రాజెక్టులు లేవు. ఇప్పుడు 1,00,000 కోట్లు దాటి ఇంకా 85 లక్షల కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది అది. అంత పెద్ద ప్రాజెక్టు ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఆల్మోస్ట్ 25,000 ఉద్యోగాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అది భారీ ప్రాజెక్టు, ప్రతిష్టాత్మకంగా కేంద్రం తీసుకోవాలనుకుంది. దేశంలోనే 30 to 40% గ్రీన్ హైడ్రోజన్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేట్టుగా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. సో ఇది దేశానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా తలమానికమైనటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. అందుకని ప్రధానమంత్రి గారి రాక కోసం ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇప్పుడు ఆయన కొంత గ్యాప్ దొరికింది కాబట్టి ఈ గ్యాప్ను ఉపయోగించుకోవడం ద్వారా, అందరికీ తెలిసిందే రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ కళ నెరవేర్చేటువంటి క్రమంలో ఆల్రెడీ ల్యాండ్స్ అలాట్మెంట్ జరిగిపోయింది. కాబట్టి అక్కడ కొత్త భవనానికి సంబంధించిన డిజైన్లను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది. రైల్వే శాఖ ఇచ్చినటువంటి డిజైన్స్ని కూడా అప్రూవ్ చేసింది. దానికి కూడా భూమి పూజ చేయబోతున్నారు ప్రధానమంత్రి గారు. ఈ రెండు అంశాల కోసం జనవరి 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఆయన వస్తారు. నేరుగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్కి వెళ్తారు. అక్కడ బహిరంగ సభ ఉంటుంది. అక్కడి నుంచే వర్చువల్గా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ప్రారంభిస్తారు. ఇంకొక 2-3 కూడా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఒక సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సభకి అటెండ్ అవుతారు. సో 8వ తేదీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇండస్ట్రియలైజేషన్ విషయంలో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి దిశానిర్దేశం విషయంలో చాలా కీలకమైనటువంటి రోజు కాబోతుంది. అందుకనే ప్రధానమంత్రి టూర్కి చాలా ప్రత్యేకత ఉంది. సరే, ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది అంటే మన దేశమే ఒక 5 మిలియన్ల టన్నులు ఎక్స్పోర్ట్ చేయాలనేసి ఒక టార్గెట్ పెట్టుకుంది.
సో ఒక లీడర్గా ఎమర్జ్ అవ్వాలన్నది ఒక ప్లాన్. అలాంటి సిచ్యువేషన్లో మీరు అన్నట్టు 1,80,000 కోట్ల పెట్టుబడితో వైజాగ్లో తీసుకొచ్చి పెడుతున్నారు అని అంటే అప్పుడు ఇంటర్నేషనల్గా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ పేరు వినపడే అవకాశం ఉంటుంది. అవును, అంటే ఇది ఎందుకని ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి అంశంగా మారిపోతుందంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకున్నటువంటి వనరులు, ముఖ్యంగా మనకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి సముద్ర కోస్టల్ ఏరియా, హైడ్రోజన్ అంటే మనం కాంబినేషన్ ఏం చూస్తాం, H2O, నీళ్ళతో ఉండేది కూడా హైడ్రోజన్. కాబట్టి హైడ్రోజన్, ప్యూర్ హైడ్రోజన్ని సపరేట్ చేయడం అనేది, ప్రాసెస్ చేయడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం అనమాట. ఇందులో చాలా ఉపోత్పత్తులు కూడా ఉంటాయి అనమాట. రోజుకి 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్తో పాటు 4,500 టన్నుల గ్రీన్ అమ్మోనియా కూడా ఉత్పత్తి అవుతుంది. దాంతోపాటు 1,500 టన్నుల గ్రీన్ మిథనాల్ కూడా, మళ్ళీ ఇంకొక 1,500 టన్నుల సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, అంటే ఏవియేషన్కి ఉపయోగించే ఏరోప్లేన్స్ వాడేటటువంటివి, లేదా గ్రీన్ యూరియాని కూడా తయారు చేస్తారు. ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు అనమాట. సో ఇది ప్రభుత్వం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకున్నటువంటి మిషన్లో భాగంగా టేకప్ చేసినటువంటి అంశం. దీనికి సపరేట్గా రోజుకి ఒక 80 మిలియన్ లీటర్ల డీశాలినేషన్ వాటర్ ప్లాంట్, అంటే ఇక్కడ ఉన్నటువంటి సముద్ర తీరంలో వాటర్ని తీసుకుని దాన్ని ఉప్పుని తీసేసి డీశాలినేట్ చేయాలి. సో అది 80 మిలియన్ లీటర్ల డీశాలినేషన్ ప్లాంట్ ఉండాలి. అలానే GIS సబ్స్టేషన్ మొన్న అమరావతిలో స్టార్ట్ చేశారు, GIS సబ్స్టేషన్స్. సో దానికి ఒక డెడికేటెడ్ సబ్స్టేషన్, పోర్ట్ లాజిస్టిక్స్, అంటే ఈ ఎగుమతులకి దిగుమతులకి అవసరమైనటువంటి వ్యవస్థలో ట్రాన్స్పోర్టేషన్, ముందుగా విశాఖ పోర్ట్ నుంచి వెళ్లేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఇది మొత్తంగా పెట్టుకున్నటువంటి టార్గెట్. అందుకే ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ కాబోతుంది. ఓకే, విశాఖలో ఏర్పాటు చేయబోతుంది. అంటే ఇది ఇంత పెద్ద ఎత్తున ఇప్పటివరకు దేశంలో ఎక్కడ కూడా స్టార్ట్ కాలేదు. ఇక్కడ వచ్చేటువంటి ఎక్స్పెరిమెంట్స్ రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశంలో ఇంకెక్కడైనా చిన్న ప్లాంట్లు పెట్టాలన్నా కానీ ఇక్కడ నుంచి ఉపయోగించాలి. బట్ ఎక్స్పోర్ట్ అనేది ఇక్కడ నుంచే జరగాలి. ఎందుకంటే ఇప్పుడు 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఇక్కడ ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ టార్గెట్గా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందంటే అది రాబోయేటువంటి రోజుల్లో ఒక 5 ఏళ్లలో ఇది ఒక మ్యాసివ్ ప్రాజెక్టుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకనే దానికి అంత ప్రాధాన్యం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆల్రెడీ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనే దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా తీసుకున్నారు. ఇంకొకటి మీరు గమనిస్తే ఒక 2-3 ఏళ్ల క్రితం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు గ్రీన్ హైడ్రోజన్ కార్లను ఎక్స్పెరిమెంటల్గా తెప్పించి ఢిల్లీ వీధుల్లో నడిపించి చూశారు. ఓకే, సో ఆ ప్రయోగాలన్నీ చేసిన తర్వాత గ్రీన్ హైడ్రోజన్ వలన వచ్చేటువంటి, ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమైనటువంటి కాలుష్య సమస్య ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ కార్బన్ ఎమిషన్స్ వలన జరుగుతున్నటువంటి నష్టం వల్లనే ఢిల్లీలో పొగమంచు కమ్మేసి రహదారి వ్యవస్థలు స్తంభించిపోతున్నాయి. చివరికి విమానాలు కూడా ఆపేసేటువంటి, మనుషులు శ్వాసకోశ వ్యాధులు కూడా. ఆల్రెడీ ఢిల్లీలో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ CNG టాప్ ప్రయారిటీలో ఉంది. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులకి చాలా వరకు అక్కడ రెగ్యులర్ యూసేజ్ కోసం పెట్రోల్ డీజిల్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. అదే కండిషన్ రేపొద్దున దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాలకి వస్తుంది. ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి నగరాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే ముందుగానే ఈ విషయం పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2021లోనే దీనిపైన ఒక డ్రాఫ్ట్ ప్లాన్ రెడీ చేసుకుంది. అంటే ఒక రూట్ మ్యాప్ కూడా రెడీ అయింది. 2030 నాటికి, 2030 తర్వాత దేశంలో పెట్రోల్ కార్లు ఉండేటువంటి, డీజిల్ కార్లు అయితే అసలు ఉండవు. పెట్రోల్ కార్లు ఉండేటువంటి విషయానికి కూడా, అంటే రెగ్యులర్ ఇండివిజువల్ వెహికల్స్ యూసేజ్లో కూడా చాలా రెగ్యులేషన్స్ వస్తాయి. ఒకవేళ మీరు పెట్రోల్ కార్ కానీ డీజిల్ కార్ కానీ వాడాలంటే దానికి సపరేట్ లైసెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. అందుకనే గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ కూడా, ఒక ఉదాహరణ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, మీకు కార్బన్ ఉత్పత్తుల్ని ధ్వంసం చేయాలంటే 100 ఏళ్ళు పడుతుంది, 2000 సంవత్సరాలు పడుతుందని కొన్ని అంచనాలు వేసారు. అంటే దాని కేటగిరీస్ని బట్టి అంత సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ధ్వంసం కాదు, అది న్యాచురల్గా ప్రకృతిలో భాగం అయిపోయినప్పుడు దానివల్ల జరిగేటువంటి పొల్యూషన్ ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడేటువంటి బ్యాటరీల వలన వచ్చేటువంటిది కూడా దాదాపు అలాంటిది. ప్రస్తుతానికి పెట్రోల్ అదే పొగ రావట్లేదు అనేటువంటి ఒక రిలాక్సేషన్ మనిషికి ఉన్నప్పటికీ దానివల్ల వచ్చేటువంటి ఇతర కష్టాలు చాలా సివియర్గా ఉన్నాయి. అందుకనే ఈ గ్రీన్ హైడ్రోజన్ బేస్ పైన కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ అమెరికాలో దీనిపైన చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి, యూరోపియన్ కంట్రీస్లో జరిగినాయి. ఇండివిజువల్ పర్సనల్ వెహికల్స్ కూడా తయారు చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, మనం పక్కా దేశీయ కంపెనీగా చెప్పుకునేటువంటి టాటా మోటార్స్ గ్రీన్ హైడ్రోజన్ ఇంజిన్ మీద ఆల్మోస్ట్ అడ్వాన్స్ రీసెర్చ్లో ఉంది. అంటే రేపు మాపో ఎక్స్పెరిమెంటల్గా కొన్ని వెహికల్స్ రిలీజ్ చేసి వాళ్ళు మన రోడ్ సిస్టమ్ పైన ఆ ఇంజిన్ ఎలా పనిచేస్తున్నాయో కూడా టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో
సో అది ఫస్ట్ టైం ఇండియాలో ఆ వెహికల్ ఆ ఇంజిన్ తయారు చేసినటువంటి కంపెనీ ఒక టాటానే, ఇండియన్ కంపెనీ. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. అవన్నీ వచ్చేసరికి మనం దానికి కావాల్సిన ఇంధనాన్ని రెడీ చేయాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టింది. ఇది పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించడానికి కూడా 18 నుంచి 24 నెలలు పడుతుంది. అంటే దాదాపు 2 సంవత్సరాలు ఈ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ డిజైన్ చేసిన అంశాలన్నీ కనుక యథాతథంగా సమయానికి కరెక్ట్గా కనుక కంప్లీట్ చేయగలిగితే 2 ఏళ్లలో ఉత్పత్తిని చూడొచ్చు, లేదంటే ఇంకొక 1 year పట్టొచ్చు. కాబట్టి ఒక భారీ ప్రాజెక్ట్ ఇది. పైగా 1,80,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే అది మామూలు విషయం కాదు. దీనికోసం ప్రత్యేకంగా ఎన్టీపీసీ ప్రత్యేకమైనటువంటి నేషనల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా నిర్మాణ ప్రక్రియ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గురించి మనకు అందరికీ తెలుసు. సో అదే ఒక ఉప సంస్థను ఏర్పాటు చేసింది. ఈ కొత్తగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి నేషనల్ ఎనర్జీ లిమిటెడ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ఏర్పాటు అంటే 100% ఇది ప్రభుత్వ రంగంలో ఏర్పాటు అవుతున్నటువంటి వ్యవస్థ ఇది. సో ఆ విధంగా చూసినా కానీ కేంద్ర ప్రభుత్వానికి అక్కడ గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. రాష్ట్రానికి సంబంధించి మనం చూస్తే కనుక ఉత్తరాంధ్రలో అక్కడ ఉన్నటువంటి వైజాగ్, ముఖ్యంగా విశాఖ నౌకాశ్రయం నుంచి ఉండేటువంటి వెసులుబాటు, రాకపోకలకి రవాణాకి సంబంధించి ప్రధానంగా అక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటివి, బిహెచ్పివి లాంటి హెవీ పరిశ్రమలు అక్కడ ఉన్నాయి, భారీ పరిశ్రమలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అనకాపల్లి ఎంపీ చెప్పినటువంటి మాటల ప్రకారం, సీఎం రమేష్ గారు చెప్పినటువంటి మాటల ప్రకారం చూస్తే రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం అక్కడ 2.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టబోతుంది. అవును, ఏదో కేంద్రీయ విద్యాలయాలు కూడా 3 అవన్నీ ఏంటివి? ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కాదు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా విషయాల్లో మనం విశాఖలో కానీ అమరావతిలో కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ కంపెనీలు చాలా వస్తున్నాయి. బట్ ఇది ప్యూర్లీ ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్. అందులో కూడా ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్ట్మెంటే ఉంది. ఇప్పుడు ఈ నేషనల్ గ్రీన్ హబ్ కావచ్చు, ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి కావచ్చు, అలానే అనకాపల్లి తీరం వెంబడి వచ్చేటువంటి టూరిజం 90 కిలోమీటర్ల తీర రేఖ ఉంది కదా. ఓన్లీ అనకాపల్లి జిల్లా ఆయన చెప్పింది, ఎందుకంటే ఆయన అనకాపల్లి ఎంపీ కాబట్టి. సో ఆ పరిధిలోనే 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. అంటే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ మంచి ఊపందుకునేటువంటి అవకాశం ఉంది. అందుకనే కూటమి పెద్దగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. సో జనవరి 8వ తారీఖు చాలా కీలకమైనటువంటి రోజు. దీనికి సంబంధించి కూడా ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్ జరిగింది. దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ విషయంలో కానీ, అధికార యంత్రాంగానికి ఇవ్వాల్సినటువంటి సూచనల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో 8వ తేదీ ముఖ్యమైనటువంటి రోజు కాబోతుంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసినారు కదా, కూటమి ప్రభుత్వం బీజేపీతో కలిపి ఆంధ్రప్రదేశ్ని చాలా ప్రయారిటీగా తీసుకున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చేసి అది కూడా గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్లు ఆల్మోస్ట్ 2.5 లక్షల కోట్లు, అంటే 2.5 lakhs crores పెట్టడానికి ముందరకు రావడం జరుగుతుంది. ఇదే విధంగా పరిస్థితి కంటిన్యూ అయిందంటే అతి తొందరలో ఆంధ్రప్రదేశ్ కోలుకొని అన్ని రాష్ట్రాలతో పోటీగా ముందరకు పోయే విధంగా అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కేశవ్ గారు వివరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.